అమ్మే నువ్వు బతికే ఉండవా? చచ్చినట్టు కలగన్నావా? అవునమ్మే, ఆనంద భైరవి నీ ఒంట్లోకి విషం ఎక్కించుండదు కదా, అందుకే నువ్వు సెంచరీ పూర్తి కాకుండానే శవం అయిపోయినట్టు పీడకలొచ్చుండది. ఎంత కొట్టినా చావని పామునని, ఎంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురించే విషపు మొక్కనని చెప్పాను కదా. నా అంతం ఆ ఆనంద భైరవికి అంత సులభం కాదు. 10 రోజుల్లో లెక్కలన్నీ తారుమారు చేస్తాను. కొత్త లెక్కలు రాస్తాను. కొత్త చరిత్రను సృష్టిస్తాను. అమ్మయ్య, ఇప్పుడు మనసు తేలిక పడుండది. డేస్ పాస్ అయిపోతున్నాయి, దర్శన్ని మాత్రం దక్కించుకోలేకపోతున్నాను. ఐ హ్యావ్ టు డూ మోర్. ఇంకా ఏదో చేయాలి. సమీరా, ఏమాలోచిస్తున్నావు? శరణ్య దగ్గర నుంచి దర్శన్ని లాక్కోవడం రోజు రోజుకి కాంప్లికేటెడ్ అయిపోతుంది. అందుకే ఏదైనా న్యూ ప్లాన్ వర్కౌట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. శరణ్య లాంటి వారు సావిత్రి లాంటి మహాపతివ్రతల అంశకు చెందినవారు. వారి నుంచి మాంగళ్యంని లాక్కోవటం అంత సులభం కాదు. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ న్యూ క్రిమినల్ థాట్స్తో ట్రై చేస్తూ ఉండాలి. ఇంటర్వెల్ లేకుండా ట్రయల్స్ వేసేవారికి అల్టిమేట్గా సక్సెస్ మనకి దక్కుతుంది. దట్స్ ట్రూ అనన్య. ఆ హోప్తోనే నేను ఇంకా ఈ ఇంట్లోనే ఉన్నాను. నీ ప్రయత్నంలో నువ్వుండు, నా ప్రయత్నంలో నేను ఉంటాను. 1 minute అనన్య. ఏంటి? నాకు బ్యాడ్ థాట్ వచ్చింది, అది నీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉందో చెప్పు. చెప్పు మరి. బ్రాస్లెట్తో నేను ట్రై చేస్తుంటే శరణ్యకు అనుమానం ఎక్కువైపోతుంది. అందుకే ఇంట్లో ఉండి పోరాడడం కన్నా దర్శన్ని బయటికి తీసుకెళ్ళి చిన్న యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాను. ఆ యాక్సిడెంట్లో దర్శన్ ప్రాణాలు పోకుండా కాపాడుకుంటాను. ఆ తర్వాత దర్శన్కి ఫేస్ మార్ఫింగ్ చేయించి ఎటైనా దూరంగా తీసుకుని వెళ్ళిపోతాను. ఒరిజినల్ రూపం వదిలి కొత్త రూపంలో ఉంటాడు కాబట్టి ఎవ్వరూ గుర్తుపట్టలేరు. శరణ్య వాళ్ళు, ఆనంద భైరవి వాళ్ళు ప్రపంచమంతా గాలించినా అస్సలు గుర్తుపట్టలేరు. సమీరా, రూపం మారినా దర్శన్ బుద్ధి మారదు కదా, అన్నీ గుర్తుపెట్టగలుగుతాడు కదా. అప్పుడు నీ దగ్గరుండి ఏం చేస్తాడు? బుల్లెట్ ట్రైన్లా పరిగెత్తుకుంటూ వచ్చి శరణ్య ఒడిలో వాలిపోతాడు. మొహం ఎలా మారిందని ఎంక్వైరీ చేస్తే నీ గురించి బయటపడుతుంది. ఆ తర్వాత ఆనంద భైరవి నీ మీదకెక్కి శివతాండవం చేస్తుంది. ఆ విషయం నీకు తెలియంది కాదు. దీని గురించి కూడా నేను ఆలోచించాను అనన్య. నా దగ్గర మరో ఐడియా కూడా ఉంది. ఏ వశీకర విద్యనైతే దర్శన్ మీద ఉపయోగించానో దాని ద్వారానే దర్శన్ పూర్తిగా తన పాత జ్ఞాపకాలను, గతాన్ని మర్చిపోయేలా చేయిస్తాను. అప్పుడు దర్శన్ నా దగ్గర ఒక బ్లాంక్ పేపర్ లాగా ఉంటాడు. నాతో న్యూ జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఎలా ఉంది నా ఐడియా? వర్కౌట్ అయ్యేలానే ఉంది సమీరా. అయితే అందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటాను. ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ.
దర్శన్కి యాక్సిడెంట్ చేసి ఫేస్ మార్ఫింగ్ చేయించుకుని నువ్వు ఎత్తుకుని పోవటం వల్ల నాకేం ఉపయోగం? అందుకే నీ ఐడియా నుంచి నాకు ఐడియా పుట్టింది. అదే యాక్సిడెంట్లో దర్శన్ పూర్తిగా పోయేలా చేస్తాను. అప్పుడు ఆనంద భైరవికి గర్భశోకం, శరణ్యకు తెల్ల చీర ప్రాప్తం. అది 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 కదా నాకు కావాల్సిందే. ఆ ఆనంద భైరవి కుమిలి కుమిలి ఏడవటం నాకు కావాలి. కొడుకుని క్షణక్షణం తలుచుకుంటూ మనోవేదనకి గురై మానసిక రోగిగా మారిపోవాలి. కళ్ళారా చూసి ఆనందించటానికి ఆ సీన్ బాగుంటుంది. 10 రోజుల్లో నన్ను బయటికి గెంటిస్తాను అని ఛాలెంజ్ చేసావు కదా ఆనంద భైరవి. నీ ఉమ్మడి కుటుంబాన్ని ఎలా డిస్టర్బ్ చేస్తానో చూడటానికి సిద్ధంగా ఉండు. ఇంత సడన్ గా జ్వరం ఎందుకు వచ్చింది? ఇందాకటి వరకు బాగానే ఉన్నావు కదా? ఆనందా, దర్శన్కి ఏమైంది? సడన్ గా జ్వరం వచ్చిందక్క. టాబ్లెట్ వేశాను, అయినా తగ్గడం లేదు. ఒకసారి ఇలా రా. దర్శన్, హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. అడిగాను, వద్దన్నాడు. డాక్టర్కి ఫోన్ చేశాను, ఆయనేదో ఎమర్జెన్సీ కేసులో ఉన్నారంట, అరగంటలో వస్తానన్నారు. ఆయన కాకుండా మరొకరు డాక్టర్లే కరువయ్యారా ఏంటి? ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు పెద్దమ్మా. మీరిద్దరూ నా దగ్గర ఉండండి చాలు, అదే తగ్గిపోతుంది. శరణ్య ఏది? ఎమర్జెన్సీ వర్క్ ఉందని ఆఫీస్లోనే ఉండిపోయింది. దర్శన్కి ఇలా ఉందని తెలిస్తే ఎంత ఎమర్జెన్సీ పనైనా వదిలేసి వచ్చేస్తుంది. తను కంగారు పడుతుందని నేను చెప్పలేదు. నేనిప్పుడే వస్తాను.